వెల్కమ్ టు జై న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పరిశ్రమలు పెట్టాలని వస్తే కమిషన్లు అడుగుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపణ. జగన్ వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయన్న ఆరోపణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. జనవరి 30న హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన మంత్రి పొంగులేటి. కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామన్న పొంగులేటి సింగరేణి దినోత్సవం రోజును సెలవుగా ప్రకటిస్తామని హామీ. బుక్ మై షోపై చీటింగ్ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసుల సూచన. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ఇక వార్త వివరాలకు వెళ్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పైగా ఇది ఎవరు ఊహించని విషయం కూడా. ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపారు. వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి, మీకు 2024లో అంతా శుభం కలగాలి అంటూ షర్మిల సందేశం పంపారు. షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలుబుచ్చారు. ప్రియమైన షర్మిల గారు, మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోంది అంటూ లోకేష్ బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు వచ్చే వారిని కమిషన్ల కోసం పీడిస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పరిశ్రమలో 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో పారిశ్రామికవేత్తలు వెనుదిరుగుతున్నారని చెప్పారు. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడ్డాక రాజకీయ కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగాయని అన్నారు. పరిశ్రమలలో వాటా ఇవ్వకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులపై ప్రభుత్వ యంత్రాంగంతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. 2 రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు. 2, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో, పాలన చేయటంలో వైఫల్యం. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన, అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్ష కట్టి జైళ్లకు పంపటం, సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగులు పెట్టిన వారిపైన అర్ధరాత్రికాడ నిర్బంధించి ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం. ఇది పాలనా వ్యవస్థ. అంతకు మించి ఈ పాలనలో జరుగుతున్నది ఏమీ లేదు. ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది. నిరుద్యోగం తాండవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం, కొత్త పరిశ్రమలను రానివ్వకుండా చేయటం. మొత్తం కావాలని చెప్పేసి పరిశ్రమలన్నిటినీ వెళ్ళగొట్టాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టాడు అని అంటే, సుమారు 1,25,000 కోట్లకు విలువైనటువంటి
పెట్టుబడులను ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు. జగన్ గారు భయపెట్టారు వాళ్ళని. ఏ రకంగా? ఆసియా పేపర్ అండ్ పల్స్, జాకీ ఇండస్ట్రీస్, లులు గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ టెంపులన్ డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీ, తర్వాత ఎంఎస్ఎంఈలు, అనేక ఎంఎస్ఎంఈలు బోళ్ళని క్లోజ్ అయిపోయినాయి. దీనివల్ల మొత్తం సుమారు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు. ఈ విషయాలు ఒక పక్కన, ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఇది తప్ప నిజమైనటువంటి పక్కదానికి జోలికి పోయేదలికి ఇది పక్కన పెడితే, నిరుద్యోగంలో నెంబర్ 1 పట్టభద్రులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది. ఆ నివేదికను ఈనాడులో ప్రచురించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ వ్యవహరించిన తీరుపై అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం బైపాస్ రోడ్ కూడలి వద్ద అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని చూస్తూ ఎమ్మెల్సీ భరత్ నవ్వుతూ కారులో వెళ్లారంటూ వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 రోజులుగా తాము చేస్తున్న నిరసన అధికార పార్టీ పాలకులకు నవ్వులాటుగా మారిందంటూ వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. నినాదాలు ఇస్తా ఉంటే నవ్వుకుంటూ వెళ్ళారు. మా బతుకు నవ్వులాట అయిపోయింది. ఎమ్మెల్సీ సార్కి మంత్రులు కూడా ఉన్నారు, అందరూ నవ్వుకొని వెళ్తున్నారు. మేమేమో గడుపు ఖాళీ రోడ్లకు వచ్చాం. 13 రోజులుగా ఉన్నాం రోడ్లో, పట్టించుకునే నాదుడు లేదు. నవ్వుకొని వెళ్తారా మేము రోడ్లో ఉంటే? కావాలి మొహాన పడేసేకి మనకు బడ్జెట్ లేదంట, డబ్బులు లేదంట. ఎవరి పర్సులోనికే ఇస్తారు డబ్బులు, ఎవరి పర్సులోనికే ఇస్తున్నాం కదా. ఒక ఆమెకి ఫామ్ కొట్టించారు 7 గంటలకి. అదే సార్, మీరు 12 అడిగారు, ఇంట్లో ఇచ్చారు 62 ఏళ్ళు. అది అవును సార్, అది ఒకటి ఇచ్చారు. అంగన్వాడీ కుటుంబంలో ఉద్యోగులు బీమా కూడా అమలు ఇంకా ఏం చేస్తారు? మిగతా 10 ఇదైతే ఇది లోకల్ సెంటర్ లోకల్. మిగతా 11లో 9 ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. చూస్తాం ఇదంతా ఒక కమిటీ చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ రాని వచ్చిన తర్వాత క్యాబినెట్లో పెట్టి అప్పుడు కావాలంటే చేతులు మాకు చేస్తాం. 13 రోజులుగా కూర్చోండి సార్. ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే ఈ శారీస్ ఇచ్చారు సార్, మా 6 శారీస్ కోర్టులో ఖర్చు అన్నారు సార్. ఒక్కసారి కట్టుకుని నీళ్ళు వేసి మళ్ళీ కట్టుకోవడానికి అవి బాగున్నాయా? లేదు సార్, ఇది ఓల్డ్ సార్, ఇది కొత్తగా వచ్చింది సార్. అది కొత్తగా పాతి కొంచెం గట్టిగా ఉంది సార్. ఇది కొంచెం అంటే ఏదైనా ఒకటి పట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది సార్. కేసులకు భయపడకుండా బయటకు వచ్చి సమస్యలపై పోరాడాలని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పలువురు టీడీపీలో చేరిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ పై విమర్శనాలు సంధించారు. మన పాలిట శాపంగా మారిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక్క రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెప్తున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? మొత్తం అక్వా కానీ హార్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేర్పిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన.
ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి. నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం, కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా, బ్రహ్మాండంగా వేశాడు. ఆయనకి ఇవ్వాలి బిరుదు ఇవ్వాలి, ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చలా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన. మొత్తం 2 జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. సినిమా అయిపోయింది, అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. 40 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో. అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను. తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని అసెంబ్లీకి తెలంగాణ ప్రజలు వద్దనుకుంటే ఇక పార్లమెంటుకు ఎందుకు ఓటేస్తారని తెలంగాణ బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానే కాదన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలనే భావన ప్రజల్లో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని జోషం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిన కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదన్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నారన్నారు. శ్వేతపత్రం అంటూ అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి, బల నిరూపణ సందర్భంగా ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి వ్యక్తులు పార్టీలో ఉండదని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్ దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చిరో, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి, లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 27 నుంచి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారతదేశం రాజధాని అంటే ఢిల్లీ అనేవారు. ఇప్పుడు రాజధాని ఏదైనా అడిగితే ఆడే తలగోకుంటున్నాడు, కాసేపు అమరావతి అంటాడండి, కాసేపు ఏదో విశాఖపట్నం అంటాడండి, కాసేపు లేకపోతే ఇంకో కర్నూలు అదే న్యాయ రాజధాని అంటాడు, ఇంకోటి అదే అంటారు. అదే మెయిన్ అయితే ఒకటేనండి, మనకేంటంటే దాచుకోవడం ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు. ఏదైనా అడిగితే పిలిగడ్డం ఆయన ఒకలా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద 56 కాదు 60 మంది పైనే ఉన్నారు మొత్తం. ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రి వర్యులు, ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన నిర్ణయమే మెయిన్. ఆయన ఏం చెప్తే అది. ఎవరైనా మంత్రులు మాట్లాడతారంటే బయట చంద్రబాబు ఇలాంటి వాడు, ఈయనేమో ఈ మధ్య కొంచెం తగ్గినాయి సీట్లు లేవనేటప్పటికీ చిన్న జర్క్ వచ్చింది ఒక్కొక్కరికి. ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి కానీ ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారా పోనీ? అది వీళ్ళ చరిత్ర. 151 ఇచ్చాం, ఆ 151 అద్భుతంగా చేస్తాడనుకున్నాం, ఏమీ చేయలేదు. కాబట్టి ఒక పక్క లెక్కరు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్లు కానీ ఏది కానీ ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాషే. ఓట్లు లేవు. మెయిన్ ఓట్లు ఉన్న ఓట్లు ఎవరైతే జనసేనకి టీడీపీకి ఫేవర్గా ఉన్నారో వాళ్ళ ఓట్లనే తీసేయటం, దాని మీద యుద్ధమే చేస్తున్నాం మేము. కార్యకర్తలందరికీ అనుకోండి, నేను చెప్తే అనకాపల్లి బెల్లం అదేదో నాతోటి పవన్ కళ్యాణ్ ఫోటో దిగాడు నేనే గొప్ప అన్నట్టు మాట్లాడుతూ చూసారా. ఇటువంటి వాళ్ళ మూర్ఖుల మీద ఇప్పుడు నేను సత్యనపల్లి అయ్యిండన్నా ముందు అక్కడ మా కాపులే ఉన్నారు బలిజోళ్ళు మొత్తం 16,000 ఓట్ల మీద ఏమీ లేకపోయినా అరిచేస్తుంటే జడ్జి అన్నాడు ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ప్లీజ్ అని అలా అరిపించుకున్నారండి వీళ్ళు ఇక్కడ ఏమి ఇప్పుడు పీకలేడు అనే పదం మనం వాడదాం. ఇప్పుడు ఇక్కడ పీకలేక మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు ప్రెస్ మీట్, ఇంకో చోట ప్రెస్. తన తండ్రి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన జగన్ ప్రభుత్వ పథకాలకు ఎడాపెడా వైఎస్ఆర్ పేరు పెట్టడం తప్పించి సొంతంగా తండ్రి పేరిట రూపాయి కూడా ఖర్చు పెట్టారా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా అంటూ అన్ని పథకాలకు ఆయన పేర్లే పెట్టారు. వాటికి ప్రభుత్వ డబ్బునే ఖర్చు పెడుతున్నారు. 1000 కోట్లు సంపాదించిన జగన్, షర్మిల తండ్రి పేరిట పేదలకు కళ్లద్దాలైనా ఇచ్చారా? పులివెందులలో ఆసుపత్రినైనా కట్టారా అని నిలదీశారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దాని ద్వారా రూపాయి కూడా పేదలకు సాయం చేయలేదు. వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ప్రభుత్వ డబ్బునే ఖర్చు పెడుతున్నారు. మరి అంత పీసినారితరమా అని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆనం వెంకటరమణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు? వాట్ డిడ్ యూ డూ? आप क्या किया तेरे बाप के लिए आप क्या किया అని అడుగుతున్నా. ఒక్క పని చేశారా అని అడుగుతున్నా. ఒక అద్దాలు ఇచ్చారంటరా? లేనోడికి అద్దాలు ఇచ్చారా? వైఎస్ఆర్ ఫౌండేషన్ అని నువ్వు పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు? అబ్బాబ్బాబ్బా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు, బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటళ్లు కట్టి స్కూళ్లు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరున. 1 రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్ గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. ఒకటే జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం 1 రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద 1 పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా. నేను అబద్ధం చెప్తుంటే పులివెందులలో అడగండి, వాళ్ళు చెప్తారు.
వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు. ఊళ్ళో వాళ్ళ డబ్బులైతే అన్ని డాడీ నేమే, అన్ని డాడీస్ నేమ్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, వైఎస్ఆర్ దిస్, వైఎస్ఆర్ దట్, బట్ నాట్ అవర్ మనీ, గవర్నమెంట్ మనీ, ఆల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం, మీ తండ్రి కోసం, ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో రూపాయి కూడా ఖర్చు పెట్టు. సరే, ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి 4 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం. 4,05,95,000 రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి. ఏం చేశారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి. క్లాసిక్ రియాలిటీ, క్లాసిక్ రియాలిటీ, సాండూర్ పవర్, సరస్వతి పవర్, ఇటువంటి 4-5 వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినాయి. ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక 1 or 2% వాళ్ళకు వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి, ఎన్వైరన్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి. అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. దాన్ని సిఎస్ఆర్ అంటాం. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఏడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో, ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి, మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం. మీరిచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు, 2 కోట్ల 2.5 కోటి ఒక బిల్డింగ్. ఏం బిల్డింగ్ కూడా మాకు తెలియదు. సో కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ శ్వేతపత్రం 2 అవినీతి పత్రాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 28న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగకలాన్లోని ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. అప్పటికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి శాతం కనిపిస్తాయి. చేసినటువంటి రాజస్థాన్ పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా ఈరోజు దేశానికి సేవ. వాజ్పేయి గారు అడుగుజాడల్లో కోసం పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని ఇనుడింపజేసేటువంటి ప్రభుత్వం, భారతదేశం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారతదేశానికి అన్ని రకాలుగా భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ దిశలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు దేశప్పుడు అయోధ్యలో కోరుకున్నారు. కానీ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కలలు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని, నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఎంతో సంతోషపడతారు. బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్బర్న్ ఈవెంట్ కు బుక్ మై షోలో టికెట్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుక్ మై షో, సన్బర్న్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు సన్బర్న్ షోపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2024 న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈవెంట్ కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈవెంట్ కు అనుమతులు లేవని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. కాదు 1కు ఏముండొద్దు, మీరు అనుకోండి టేక్ ఇట్ గ్రాంట్ 1కు లాస్ట్ లిక్కర్ లాస్ట్ ఫుడ్ కాదు, 1కు ఏముండదు, లైట్స్ బంద్ కావాలంతే. అంటే 12 వరకే వాళ్ళు బంద్ చేసుకుంటే 1కు క్లియర్ అవుతుంది. మీరు 1కు బంద్ చేస్తే 2 క్లియర్ అయితే యాక్షన్ తీసుకుంటాం. 1కు ఏముండదు అందులో, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఇన్సిడెంట్ ఏముండదు 1కు. థ్యాంక్ యూ.
नया साल मुबारक। नया साल के लिए कोई इवेंट मैनेजर एप्लीकेशन किए तो वो एप्लीकेशन देख के उसको परमिशन देते, उसमें ट्रैफिक क्लियरेंस रहना, एक्साइज परमिशन रहना, वो पूरा देख के उसको परमिशन देते। वो परमिशन देने के बाद वो ऑर्गेनाइजर्स भी पूरा चेक करके अंदर भेजना, एज देखना, बैग्स देखना, पूरा ड्रग्स अलो नहीं करना। वो ऑर्गेनाइजेशन किया तो भी उसमें सीसी कैमरा रखना, वो अच्छा देख के करना, 1 बजे को रोकना। పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి, అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు, చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈవెంట్ ఆర్గనైజర్లు ముఖ్యంగా అంటే చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు. సింగరేణి సంస్థలో ఖాళీగాను ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఎల్లందు కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు కాదు, 2017 నుంచి వాళ్ళతో నాకు బంధం ఉంది. నిజంగా సింగరేణి సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లెంద నియోజకవర్గం, ఒక ఇల్లెంద గనులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను. కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది. కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆనాడు 2017లో ఆనాడు నేను కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా. మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం. ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నేను ఏదైతే మాట ఇస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని బలవంతంగా సంతకం పెట్టించి ఇచ్చిన మాటని పూర్తిగా తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. న్యాయబద్ధమైన మీ డిమాండ్లు, మీ కోరికలు, మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. మీరు భయపడాల్సిన అవసరం లే. ఈ జేకేసీ ఓసీ ఎక్స్టెన్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం కలిశారు. ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని సీఎంను కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో భేటీ అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు అనుమతించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానించామన్నారు. వివిధ దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో పరిశ్రమలు పెట్టాలని వస్తే కమిషన్లు అడుగుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపణ. జగన్ వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని ఆరోపణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. జనవరి 30న హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన మంత్రి పొంగులేటి.
కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామన్న పొంగులేటి, సింగరేణి దినోత్సవం రోజును సెలవుగా ప్రకటిస్తామని హామీ. బుక్ మై షోపై చీటింగ్ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసుల సూచన, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై జై హే న్యూస్.